కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సో ఇప్పుడు మీరు అమెరికాతో అంత అనుబంధం, సంబంధాలే కాదు అంత అనుబంధం ఉన్న తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీతో బోల్డ్ అనే సినిమాలకి వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితిని, కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, ఒక అన్సర్టనిటీ ఉంది, ఇలాంటి వాటిలలో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? లేదు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉందండి. ఎందుకంటే మేము చాలా వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్గానే అందరూ మాట్లాడుతూ ఉంటాము. ఇన్ఫర్మేషన్లు ఎవరెవరు అందరూ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ లాస్ట్ ట్రిప్లో నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే జాబ్స్లో లే ఆఫ్స్. ఇదివరకు చాలా హెల్తీగా ఉండే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తూ పిల్లలు చదువుకుంటూ కొంచెం కంఫర్టబుల్ ఫ్యామిలీ లైఫ్ ఉండి వాళ్ళు కాస్త వెళ్ళిన గెస్టులకి కానీ ఎవరికైనా వాళ్ళు కూడా బాగా చూసుకునే అవకాశం ఉండే. ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మీకు సాఫ్ట్వేర్ భూము తగ్గటము, ఇమిగ్రేషన్ లాసు ఈ కొత్త గవర్నమెంట్ వల్ల మారుతూ ఉండటంలో రెండు దెబ్బలు రైట్ అండ్ లెఫ్ట్ ఒకేసారి కొట్టినట్టు అయింది. సో ఆల్మోస్ట్ 90sలో ఎర్లీ 2000sలో వెళ్ళి ఈ పార్టీకి సిటిజన్స్ అయిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కానీ గ్రీన్ కార్డ్ ఉండి లేదంటే ఇంకా H1 నుండి గ్రీన్ కార్డ్ అవ్వని వాళ్ళు, లేదంటే స్టూడెంట్ వీసా నుంచి వెళ్ళి H1కి కన్వర్ట్ అవ్వని వాళ్ళు, వీళ్ళందరి భవిష్యత్తులు కొంచెం టెన్షన్గానే ఉన్నాయి, అంటే ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇందులో జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదృష్టవంతులు. ఇప్పుడు నా క్లాస్మేట్ ఉన్నాడు విజయవాడలో, వాళ్ళ కొడుకుకి జాబ్ వచ్చింది. నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి అసలు జాబ్ ట్రై చేసినా రావటం లేదు. సో ఇలాగా ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా రకరకాల పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ వచ్చిన వాళ్ళకు కూడా పూర్తిగా సెక్యూరిటీగా లేరు. ఆ ఇన్సెక్యూరిటీ అన్నది నాట్ ఓన్లీ అమెరికా, మనం ఇండియా నుంచి వెళ్ళిన ప్రతి ప్రవాస భారతీయుడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు ప్రపంచంలో. కొన్ని దేశాలకు వెళ్తే యుద్ధ వాతావరణం, కొన్ని దేశాలకు వెళ్తే టెర్రరిస్టులు, కొన్ని దేశాలకు వెళ్తే ఎకానమీ బీభత్సంగా పడిపోయింది, అమెరికాకి వెళ్తే ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో ప్రతి దేశంలోనూ ఏదో ఒక ప్రాబ్లం ప్రపంచంలో ఉంటూనే ఉంది. అలా అని చాలా ఆస్పిరేషన్స్తో ఇక్కడ కంటే లైఫ్ బెటర్ అవుతుందని ఆస్పిరేషన్స్తో వెళ్ళిన వాళ్ళు గబుక్కుని వెనక్కి వచ్చేయలేరు. ఒకటి ఫ్యామిలీస్లో పరువు పోతుంది, రెండు ఇక్కడ వెంటనే జాబ్స్ రావు. ఇక్కడ ఏ లైఫ్ నుంచి అయితే బెటర్మెంట్ కోసం వెళ్ళారో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేసిన ఫీలింగ్ని నాకు తెలిసి మెంటల్గా చాలామంది తట్టుకోవడానికి సిద్ధపడకపోవటం అనుకుంటున్నాను నేను. ఇఫ్ దే గెట్ ప్రిపేర్డ్, బట్ బాగా సెటిల్ అయిన వాళ్ళు దే ఆర్ రెడీ టు టేక్ రిస్క్. ఇండియాకి వచ్చి ఒక బిజినెస్ పెట్టుకోవటానికో, జనరల్గా మంచి ఇక్కడ మంచిగా పొలాలుండి ఫ్యామిలీస్ కన్సాలిడేటెడ్గా ఫైనాన్షియల్గా ఒక సబ్స్టాన్షియల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి అక్కడైనా ఇక్కడైనా ఇవాళ ఉన్న మార్కెట్లో ఇబ్బంది లేదు. ఏదైనా ఒకటే, ఇండియా ఈజ్ ఆల్వేస్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. సో ఆ గ్రోయింగ్ కంట్రీలో కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ఇంకా సాచురేషన్కి వచ్చేసిన పెద్ద కంట్రీస్లో అన్లెస్ యూ గెట్ ఎ గుడ్ ఆపర్చునిటీ యూ కెనాట్ సర్వైవ్ దేర్. సో ఇప్పుడు మీ వెరీ రీసెంట్ మూవీ ఫనీ కూడా ఆల్మోస్ట్ అక్కడే తీసేశారు కదా, మొత్తం అంతే అక్కడ అయిందా? కానీ మనము ఒక సింగర్ ఒక కాన్సర్ట్కి వెళ్ళి వచ్చేసినట్టే మనం వెళ్ళి సినిమా చేసేస్తాం. అందుకంటే మనకి అక్కడ లేనాదనే ఏమి ఉండదు కాబట్టి మన జోలికి ఎవరు, మనకి వీసా ఇష్యూలు ఉండవు, ఎందుకంటే వర్క్ పర్మిట్ ఉంటేనే వెళ్ళి తీస్తాము. అవును. సో నేను O1 మీద వెళ్ళాను, క్యాథరిన్ ట్రెస్సా హీరోయిన్, అలాగే మన ఆవిడ పర్సనల్ స్టైలిస్ట్ లావణ్య గారు అని ఆవిడ, అలాగే కెమెరాతో పాటు యూనస్ అని ఒక అతను, వీళ్ళందరికీ నేను ప్రాపర్గా O2 వీసాలు చేసి మా సిస్టర్ మొత్తం డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా కరెక్ట్గా చేసింది. మా చెల్లెలు బావగారు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయ్యి ఒక 25 ఏళ్ళు అవుతుంది, వాళ్ళ సిటిజన్షిప్ ఉన్నది, ఇష్యూస్ ఏం లేవు. తను అక్కడ కూడా కంపెనీ రిజిస్టర్ చేసింది లోకల్గా, ఇక్కడ బ్యానర్ రిజిస్టర్ చేసాము. సో ఇండియన్ లాంగ్వేజెస్లోనూ 5 భాషల్లో తీసాము. యుఎస్ కోసం అంటే వరల్డ్ మార్కెట్ కోసం ఇంగ్లీష్ వెర్షన్ కూడా తీసాం. ఒక గ్రీన్ ఛానల్ని వేసేసుకున్నారు అంతే ఇది. సో ఎందుకంటే ఇవాళ రేపు ఒక సినిమా ఎంతమంది ప్రేక్షకుల కళ్ళ ముందుకు వెళ్ళగలదు అన్నది మనకి తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజమౌళి గారు ఈ జనరేషన్లో, అంత క్రితం అడపా వెళ్ళేవి కానీ దాన్ని రెగ్యులర్ ఫార్మాట్లోకి ఒక రెడ్ కార్పెట్ వేసింది రాజమౌళి. సో ఆయన చూపించిన తర్వాత ఇంకా మనము మన భాషలో
హిట్ కోసమే కొట్టుకోవటం అన్నది ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనిపించింది. ఎందుకంటే వెన్ ద హోల్ వరల్డ్ ఈజ్ బికమ్ గ్లోబలైజ్డ్, మనము మాత్రం మన థాట్ ప్రాసెస్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళకపోతే ఈ జనరేషన్తో ఫిల్మ్ మేకింగ్లో కోపప్ చేయలేమని నేను అనుకున్నాను. అందుకని నేను ఫస్ట్ టైం జానర్గా కూడా మార్చాను. థ్రిల్లర్ అటెంప్ట్ చేశాను, సో దట్ నేటివిటీ ఇష్యూస్ ఉండవు, కల్చరల్ ఇష్యూస్ ఉండవు, నేటివ్ కల్చర్ చూపించాల్సిన అవసరం ఉండదు. సో ఒక స్నేక్ థ్రిల్లర్ తోటి నేను గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేశాను. సో పాన్ ఇండియా, గ్లోబల్ మార్కెట్, Global, ఇంకా pan India కాదు. పాన్ ఇండియా కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ వెర్షన్ మేము చైనీస్ సబ్ టైటిల్స్, జపనీస్ సబ్ టైటిల్స్, కొరియన్ సబ్ టైటిల్స్ తోటి ఆ 3 టెరిటరీలు కూడా రిలీజ్, జపనీస్ సబ్ టైటిల్స్ ఈ 4 పెట్టి ఇంగ్లీష్ సినిమాని కూడా అన్ని దేశాల్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాము. సో దానికోసం డిస్ట్రిబ్యూషన్ టైఅప్స్ అన్ని మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఏంటి జానర్ మార్చారు మీరు, ఇలా థ్రిల్లర్లోకి వచ్చారు, అందులో కూడా పాముని యూజ్ చేసుకున్నారు. అవును, జనరల్గా అంటే థ్రిల్లర్లో ఎవరో ఒక కిల్లర్ ఉండాలి. పాము ఇస్ ద కిల్లర్. కానీ పాము కిల్లింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, దానికి విషం ఉంటుంది, పోలీసులు ఇట్ట పట్టేస్తారు, పాముని పట్టుకోవటం చాలా ఈజీ. సో అలా కాకుండా ఒక విషం లేని పాము కానీ పగ మాత్రం ఉండిపోయింది మనసులో, అది మనుషుల్ని చంపాల్సి వస్తే ఎన్ని బేపత్సాలు చేస్తుంది అన్నది కథ. ఓకే, విషం లేకుండా విషం పీకేసిన పాము, సో విషం లేకుండానే ఎలా చంపుతుంది అది ఇంట్రెస్ట్. సో మీకు స్నేక్ బైట్ కానీ ఇన్వెస్టిగేషన్లో స్నేక్ ట్రేసెస్ ఆఫ్ మర్డర్ కానీ ఏం తెలియవు. పాయిజన్ కూడా కనిపించదు, పాయిజన్ న్యాచురల్లీ ఉండదు, విషం పీకేశారు కాబట్టి. సో ఈ కాన్సెప్ట్ మా చెల్లెలు బావగారు అందరినీ ఎగ్జైట్ చేసింది. క్యాథరిన్ గారు ఆవిడ కథ చెప్పంగానే మనం చేద్దామన్నారు. ఎందుకంటే మనం మామూలుగానే మహాభారతం మీకు తెలుసు కదా, శకుని కథ రాస్తే కృష్ణుడు విలన్లా ఉంటాడు, కృష్ణుడి కథ రాస్తే శకుని విలన్లా ఉంటాడు, పర్సెప్షన్. సో ఈ కథలో పాముకి మనుషులందరూ విలన్లు, క్యాథరిన్ గారు మెయిన్ విలను, క్యాథరిన్ గారి కథలో పామే పెద్ద విలను. సో ఈ రెండుకి రైట్ బ్యాలెన్స్ కుదిరిందండి స్క్రిప్ట్లో. పద్మావతి మల్లాది గారని ఆవిడ రాశారు, అలాగే శిరీష దొడ్డపనేని గారని ఎన్ఆర్ఐ ఆవిడ స్క్రిప్ట్లో అసిస్ట్ చేశారు, కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. నాకు టీం కూడా అక్కడ బాగా సెట్ అయ్యారండి, శ్రీహరి అని, వరుణ్ అని, తర్వాత ఇర్షాద్ అని. సో డైరెక్షన్ టీము, అలాగే కెమెరామెన్ బుజ్జికే అని, ఆయన వాళ్ళ మిస్సెస్ అక్కడ H1లో జాబ్ చేస్తున్నారు, ఈయన H4లో ఉన్నాడు. ఆల్రెడీ అమెరికాలో 4 సినిమాలకి కెమెరా అసిస్టెంట్గా వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ 10-15 సినిమాలకి ఇండివిజువల్ సినిమాటోగ్రాఫర్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళందరినీ పెట్టుకుని ఎక్విప్మెంట్ కూడా మేము సెట్ చేసుకున్నాం. ఇక్కడ మన AU&I స్టూడియో పద్మనాభ రెడ్డి గారు ఉన్నారు, సో ఆయనతోటి ఇన్ఫ్రా పార్ట్నర్షిప్లోకి వెళ్ళి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశాను. చేసి స్లోగా అక్కడ కూడా ఈవెన్చువల్లీ కొన్నాం కావాల్సినవి, కొని అవి అక్కడే ఉంచేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ టైం సినిమా షూటింగ్కి వెళ్తే నేను ఇక్కడ నుంచి కెమెరా లెన్స్లు పట్టుకెళ్తే బట్టలు కూడా అక్కడే ఉన్నాయి. మా చెల్లెలు ఇంట్లో పై రూమ్లో అన్ని రెడీ, నా పుస్తకాలు కూడా అన్నీ ఉన్నాయి, ఇంకా అక్కడ మీరు వర్క్ చేసుకోవడం అంతే. ఖర్చు ఇక్కడ ఎక్కువ అవుతుందా అక్కడ ఉందా, ఎలా ఉంది మీరు చూస్తే? ఎక్సర్సైజ్ చేస్తే, ప్రీ ప్రొడక్షన్ ఎక్సర్సైజ్ కనుక రైట్గా చేస్తే ఇక్కడ కంటే ఖర్చు అక్కడ తక్కువ, చాలా తక్కువ. ప్రీ ప్రొడక్షన్ ఎక్సర్సైజ్ రైట్గా చెయ్యకపోతే ఇక్కడ కూడా అంతే ఖర్చు. సో ఒక కథ అనుకున్న తర్వాత సెట్కి వెళ్ళే మధ్యలో ఎవ్రీబడి షుడ్ టేక్ టైం. నాకు లక్కీగా ప్రెషర్ లేదు, నేను కథ క్యాథరిన్ గారు ఓకే చేశాక వీసా అప్లై చేసినప్పటికి నాకు 3.5 months టైం ఉండింది. ఓకే, సో నేను ఆల్రెడీ అంతకు ప్రీవియస్ ట్రిప్లో వెళ్ళినప్పుడు ఆ కథ అక్కడ ప్రొడక్షన్లో మన ఒక 5-6 కథలు చెప్పాను మా చెల్లెలకి బావగారికి. వాళ్ళు ఈ కథే చేయాలని డెసిషన్ తీసుకున్నాక ఈ కథకి ఎలాంటి లొకేషన్లు కావాలో మొత్తం ఫోటోలు తీసుకుని ఇక్కడికి వచ్చి ప్రవీణ్ గారని ఒక సాఫ్ట్వేర్ టెక్నీషియన్, ఆయనకు చాలా సినిమా ఇంట్రెస్ట్, మా పీపుల్ మీడియాలో చాలా కాలం జాబ్ చేశారు. సో ఆయన కూర్చోపెట్టి మొత్తం నేను అనుకున్న ఫోటోలు ఇచ్చి, క్యాథరిన్ గారు, నేను ఓకే చేసిన హీరో మహేష్ శ్రీరాము, మిగిలిన ఆర్టిస్టులు అందరూ రిఫరెన్స్లు ఇచ్చి, ఇంకా మిగిలిన కాస్టింగ్ అప్పటికి ఆడిషన్స్ చేయలేదు. సో ఒక 340 పేజీలు విజువల్ స్టోరీ బోర్డ్ వేసాం విత్ కలర్ ప్యాలెట్, షార్ట్ డివిజన్ ఆఫ్ ద ఎంటైర్ స్క్రిప్ట్. దానివల్ల CG చాలా ఎక్కువ ఈ సినిమాకి, ఎందుకంటే ఒరిజినల్ స్నేక్తో షూట్ చేసాము.
వెటర్నరీ డాక్టర్ని అందరి దగ్గర సర్టిఫికెట్లు తీసుకొని దాన్ని ఏం టార్చర్ చేయకుండా అమెరికన్ పామే అది కూడా. అమెరికన్ పామ్ అది పెద్ద కాస్టింగ్ చాలా వెరీ ఎక్స్పెన్సివ్, యాజ్ గుడ్ యాజ్ గెటింగ్ స్టార్ హీరో హియర్. ఓకే. ఎందుకంటే దానికి ఒక ట్రైనరు, దానికి ఒక సపరేట్ ఎయిర్ కండిషన్డ్ రూమ్ టెంపరేచర్ ఉండాలి, దానికి సపరేట్ బాక్స్, ఫుడ్, ఆడిషన్స్ ఒక 20 పావులు చేసి మన కథకి ఇదైతే బెటర్ అని డిసైడ్ అయ్యాం. అది ఒక 7.5 feet యాక్టివ్ బ్లాక్ పెయింట్ స్నేక్. అది అసలు అలా అంటే దాన్ని మనం లైట్ వేయకుండానే అది ఒక షైనింగ్ బ్లాక్ అన్నమాట. చాలా టెరిఫిక్ ఉంటుంది స్నేక్. అది చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్తా. ఎందుకంటే నాకు చాలా చోట్ల నేను 3 కెమెరాలు పెట్టి దాన్ని అలాగా దానికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తే నాకు అది సాంగ్ ఫుటేజ్లు ఇచ్చింది, సీన్ ఫుటేజ్లు ఇచ్చింది, యాక్షన్ ఎపిసోడ్లకి రియాక్షన్ ఫుటేజ్లు ఇచ్చింది. అలా 18 రోజులు షూట్ చేశాను పావంతో. ఎక్కడ ఆర్టిస్ట్కి బాడీ కాంటాక్ట్ లేకుండా చేసాము. కానీ స్లోగా క్యాథరిన్ గారికి వీళ్ళందరికీ అలవాటు అయిపోయింది. నేను బిహైండ్ ద సీన్స్ షార్ట్స్ చూస్తే ఏదో ఒక సందర్భంలో యూనిట్లో నేను మా చెల్లెలు తప్ప అందరూ ఆడుకున్నారు పాముతో. భయం వేసిందా? నేను అసలు ఎప్పుడు ఇంత దూరం. మరి ఎందుకలా పాముతో సినిమా తీయాలనిపించింది? సినిమా వేరు, నా భయంతో సంబంధం, అది బిజినెస్ కెరీర్. నాకు కుక్కలంటే అసలు భయం, ఇంకా ఎక్కువ భయం. కానీ నేను కుక్కలతో కూడా షూటింగ్ చేశాను. కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకుని చేస్తాను. ట్రైనర్ని నా చుట్టుపక్కల పెట్టుకుంటా. నేను గబుక్కుని ఆ ఫ్లోలో దాని దగ్గరికి వెళ్ళిపోతానేమో అని ట్రైనర్ నన్ను లాగుతుంటా. ఓకే. సో ఒకరోజు అయితే మాకు ఈ షూటింగ్లోనే అతను స్నేక్ వర్క్ అయిపోయింది. అతనికి సడన్గా లంచ్ టైంలో వాళ్ళ ఫాదర్కి ఎవరికో బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే త్వరగా వెళ్ళిపోమన్నా, రేపు చేద్దాంలే మీరు స్నేక్ని తీసుకుని వెళ్ళిపోండి అన్న. అతని బ్రదర్ ఇద్దరు వెళ్ళిపోయారు. బ్యారీ అలెన్ అని అతను వాళ్ళ ఓన్ బ్రదర్, వాళ్ళిద్దరూ వచ్చారు. వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఇంకా యూనిట్ మేము రిలాక్స్డ్గా చేసుకుంటూ పోతున్నాము. సడన్గా వెనక్కి వచ్చారు. ఏమైంది మళ్ళీ వచ్చేసారు ఫాదర్? ఆల్ రైట్ అంటే మేము 2 పాములు తెచ్చాం, రెండోది ఇక్కడ మర్చిపోయారు. నీకు దండం పెడతాంట్రా, ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకు. మాకు అతను చెప్పిన దగ్గర నుంచి గుండె దడ. మేము తొక్కేసామో తెలీదు, అది ఎక్కడ పెట్టాడో తెలీదు దాన్ని. అండ్ మేము ఇంకా షూటింగ్ చేస్తుంటే అతను ప్రతి ఫ్రేమ్లోనూ నాకు అతను వెతుక్కుంటూ కనబడుతున్నాడు. నేను అర్జెంటుగా షూటింగ్ ఆపి ఫస్ట్ అతను ఆ పావును పట్టుకొచ్చి నాకు చూపించి కారెక్కాక నేను తెస్తాను. అలాంటి ఎక్స్పీరియన్స్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో ఎప్పుడు రిలీజ్ పెట్టుకుంటున్నారు మరి? ఆల్మోస్ట్ సీజీ వర్క్ ఒక 60% అయిపోవచ్చిందండి. త్వరలో టీజర్ రిలీజ్ చేసి ఇంకా సీజీ 100% అయిపోయాక ఓన్లీ డాల్బీ అట్మాస్ మిక్సింగ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఉంటుంది, సౌండ్ డిఐ ఉంటుంది. ఆ 2 అయిపోతే కాపీ రెడీ. మే ఎండ్ టార్గెట్ చేస్తున్నాము కాపీ రెడీ చేయడానికి. సో జూన్ నుంచి ఇంకా మన డిస్ట్రిబ్యూషన్ సిస్టము వాళ్ళు డిసైడ్ చేస్తారు లైక్ వెన్ టు కమ్. ఈలో ప్రమోషన్స్ అయితే మనం స్టార్ట్ చేసాం కదా, అలా. సో బాగానే ఇట్స్ గోయింగ్ గుడ్. కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండింది మనకు కూడా. తీసిన జానర్లో సినిమాలే తీస్తే కొన్ని రోజులకి ప్లాస్టిక్గా ఏం అర్థమవుతుంది, జడ్జిమెంట్ ఉండదు అన్లెస్ పబ్లిక్లో చూసి చెప్తే తప్ప. నాకు ఈ సినిమా ఎగ్జైటింగ్గా ఉంది. నేను కూడా ఎప్పుడు తీయలేదు, సో నాకు కొత్తగా ఉంది. సో నేర్చుకుని వర్క్ చేస్తాను. వెరీ లేటెస్ట్ మూవీ ఫనీ కోసం మీ చెల్లి వాళ్ళతోనే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేయించేశారు. ఆ తర్వాత ఫర్దర్గా సినిమాలు కూడా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద, మీ సిస్టర్ మీద కూడా ఉంది. తను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఈ సినిమా మ్యూజిక్ తనే చేస్తుంది. తను కర్ణాటక క్లాసికల్ కంపోజర్ అండ్ టీచర్ అక్కడ డాలస్లో. చాలా పాపులర్ సుస్వర మ్యూజిక్ అకాడమీ అని. సో తను చాలా మంచి స్కూల్ రన్ చేస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 3000 స్టూడెంట్స్ ట్రైన్ చేసింది. పద్మావతి యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ తీసుకుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఈ సినిమాకి విపరీతంగా యూజ్ అయింది.